హాయ్ గైస్. మనమైతే సఖిగోపాల ఒరిస్సాలోకి పూరి జగన్నాథ్ గుడి దగ్గరికి వెళ్తానన్నాం కదా. అయితే బండి అప్లోడ్ అయిపోయింది, వెళ్ళడానికి కుదరలేదు. అయితే సఖిగోపాల్లోనే ఇక్కడ ఒక శివుడి గుడి ఉంది, చాలా పురాతన ఉంది. చూసారా ఎలా ఉంది వెనకాల? మొత్తం రాయితోటి ఇది చెక్కింది. ఇది సిమెంట్ కానీ ఏం లేదు, ఓన్లీ అలా చెక్కింది ఇలా భూమిలో కలగా. బాగుంది గుడి, అయితే చాలా సూపర్ గా ఉంది. సఖిగోపాల్లోనే మార్కెట్ లోనే ఉంది, కొబ్బరికాయ మన అప్లోడ్ అయిన పాయింట్ లోనే కొద్దిగా ఎదరకుంది. లారీ డ్రైవర్‌లకి అయితే తెలుస్తది. అంటే చూస్తారు కదా! ఎలాగో ఈయనొచ్చినట్టే ఈ పక్కన ధాన్యం లోడ్ అవుతుంది. ఇక్కడ చూడడానికి గట్టా వచ్చినోళ్ళైతే బావుంది ఈ గుడి. చాలా మంది కూడా వస్తున్నారు. అసలు ఎదర ఖాళీ లేదు, మొత్తం ట్రాఫిక్. మన బండి కూడా ఇక్కడ గవర్నమెంట్ ధాన్యమే, మన బండి లోడ్ అవుతుంది. అయితే ఇంకా అలా ఖాళీగా ఉన్నాం కదా! అందుకని చెప్పేసి ఒక వీడియో తీసుకున్నాను. గుడి అయితే సూపర్ ఉంది. ఇంకా లోపలికెళ్ళలేదు. ఇప్పుడు స్నానం చేశాక అప్పుడు వెళ్తాం. ఇంకా బయట అలా బయట నుంచి ఇలా వీడియో తీస్తున్నాం. ఇప్పుడు వెళ్దాం కదా! చాలా బావుంది గుడి. చాలా పెద్దది కూడా. ఇదంతా వెనకాల అవతల పక్క అయితే ఇంకా వీడియో తీయడానికి లేదు. ఫోన్‌లు అటు అలౌడ్ అన్నారు. అది తర్వాత కెమెరాలు కూడా పట్టుకెళ్ళడానికి లేదు. ఎవలైనా ఒకవేళ వస్తే గనక చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఓకే. చూడండి ఎలా ఉంది. ఎంత పురాతనంగా ఉందో. చెక్కింది ఇది. అసలు కట్టింది కాదు ఇది. చూడండి. అస్సల చూడండి ఎలా ఉంది. అలా లోపలికి గొయ్యిలా ఉంది. అలా చెక్కింది. చూసారా? పాతకాలంది. పాతకాలం ఎలాగైనా సరే చాలా బాగుంటది. సూపర్ ఉంటది. ఇదిగో. లోపలికి వెళ్ళలేదు. అటుపక్క అయితే ఇంకా బాగుంది లోపలికి వెళ్ళడానికి. అసలు లోపలికి వెళ్ళనిత్తలేదు మనల్ని. చూసారా? ఇక్కడ అన్ని గుళ్ళు బాగున్నాయి. తర్వాత రేపు